అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రతి మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో నెల్లూరు జిల్లా కోర్టులో ఈయన కేసు ఫైల్ని ఈయనే దొంగలు పంపించి ఎత్తుకెళ్లడం జరిగింది. ఈయన పెద్ద నీతిమంతులాగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈయనకి మంత్రి ఇస్తే ఆ శాఖకి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు ఇవన్నీ ఎందుకయ్యా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వారి బృందం అందరూ కలిసి నాణ్యత లేని నెయ్యిని వాడారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లాకు వచ్చి మీరు ఎవరైనా మీరు నెయ్యి విషయంలో కల్తీ లేదని మీకు అనిపిస్తే వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ విసిరితే ఒక్క వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కింద ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కరు వచ్చి అక్కడికి వచ్చి మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణానికి మీరు రాలేకపోయారంటే వైఎస్ఆర్సీపీ హిందూ మనోభావాల్ని దెబ్బతీసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలే నిజమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు ఒక పెద్ద దొంగవి, అసమర్థుడివి, చేతగాని వాడివి. నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తస్మా జాగ్రత్త కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ అంతు తేలుస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు గతంలో చేసిన 2019 నుంచి 24 దాకా మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలుక్కు తీస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని మీరు ఏదో ఒక విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఇట్లాంటి నీచమైన నికృష్టమైన పరిపాలన ఇచ్చారు కాబట్టి